హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే నిన్నటి రోజు వ్లాగ్ అండి ఇది. నిన్న ఏంటంటే మా హస్బెండ్కి లంచ్ బాక్స్లోకి అయితే నేను బెండకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను, కానీ బెండకాయలు ఆల్మోస్ట్ కొంచెం అన్నీ ముదరగా ఉన్నాయి. సో అందుకే పులుసు పెడదాం అనుకున్నాను అనమాట. అక్కడ అవన్నీ తీసి కడిగి పెట్టుకున్నాను. యాజ్ యూజువల్ నట్స్ బార్లీ కాసేసాను. ఇక్కడైతే పెసరపప్పు పెట్టాను, రైస్ పెట్టాను. బెండకాయలు చూడండి, అన్ని బెండకాయలు తీస్తే ఇన్నే బాగున్నాయండి. అవన్నీ ముదిరిపోయి నచ్చలేదు, నాకు అసలు వేయాలనిపించలేదు. లేతగున్నవే అవి కట్ చేశాను అనమాట. ఇక్కడైతే నేను పులుసు పెడుతున్నాను అనమాట. మా వాళ్ళకి పులుసు పెడితే ఖచ్చితంగా ముద్దపప్పు ఉండాలండి. సో అక్కడ నేను పెసరపప్పు అయితే పెట్టాను, రైస్ పెట్టేశాను. ఇక్కడ మెంతులు పోపు అది వేసుకొని పులుసు అయితే పోపు పెట్టుకుంటున్నమాట. పోపు వేగిన తర్వాత యాజ్ యూజువల్ పచ్చిమిర్చి వేసి కాసేపు వేగిన తర్వాత ఆనియన్ కరివేపాకు వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. శ్రావణ మాసం పనులు అందరివి అయిపోయాయా అండి? నావైతే ఇంకా అవ్వలేదండి. అలా చిన్న చిన్నగా అవుతూ ఉన్నాయి. అంటే నేను ఒక్కదాన్నే చేసుకోవాలి కదండి. ఆల్మోస్ట్ అయిపోయి ఇంకా కొంచెం రిమైనింగ్ బ్యాలెన్స్ చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదా, అవి అవుతున్నాయి అన్నమాట. మా హర్షకి బ్రేక్లోకి అయితే మోమోస్ ఇస్తున్నాను. మోమోస్ ఏంటంటే మనం స్టీమ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ అలా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని మనం ఏంటంటే స్టీమ్ చేసామనుకోండి, ఆఫ్టర్నూన్ తినడానికి, ఆఫ్టర్నూన్ కదా 10 o'clock బ్రేక్ ఉంటుంది అనమాట. స్టీమ్ చేస్తే ఏంటంటే కొంచెం స్టీమ్ అనేది వేడిగా ఉంటేనే బాగుంటుంది అనమాట. స్టీమ్ చేసినవి ఇలా మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మనం సిల్వర్ ఫాయిల్లో పెడతాం కాబట్టి కొంచెం క్రిస్పీగా ఉండి బాగుంటాయి అన్నమాట, క్రంచీగా వస్తాయి అన్నమాట. అది కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత ఒక్క చిన్న గ్లాస్తో సగం వాటర్ వేస్తే కుక్ చేసుకుంటే అవి కుక్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ బెండకాయ ముక్కలు టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఉప్పు పసుపు వేసి మగ్గబెట్టుకోవడమే. ఎప్పుడైనా సరే పప్పు ఉడుకుతున్నప్పుడు ఆ పై నొరగ వస్తుంది కదండి, నొరగ కంపల్సరీ తీసేయాలన్నమాట. అలా నొరగ తీసేస్తే పప్పు బాగుంటుంది, మనకి టేస్ట్గా కూడా ఉంటుంది అన్నమాట. అక్కడ చూడండి క్రిస్పీగా వేగుతున్నాయి కదా. సారీ, కళాయి హ్యాండిల్ అడ్డేసింది ఫ్రెండ్స్, సారీ ఏమనుకోవద్దు. అక్కడ క్రిస్పీగా వేగుతున్నప్పుడు జస్ట్ కొంచెం వాటర్ అంతే, ఆ వాటర్ వేసి కుక్ చేసుకుంటే, ఆ వాటర్ ఎవాపరేట్ అయినంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే కొంచెం బాగా వేగాయి కదా, కారం అయితే వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు కారం ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. కారం ధనియాల పొడి వేసుకున్నాను అనమాట. ఇది కొంచెం వేగిన తర్వాత చింతపండు పులుసు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని పులుసు తీసి పెట్టుకున్నాను. ఆ పులుసు వేసి కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకోవడమే. పులుసు అలా వాటర్ వేసుకొని పులుసు బాగా మరిగించుకోవాలన్నమాట. అక్కడ చూడండి మోమోస్ కూడా కుక్ అయిపోతున్నాయి. ఇక్కడ మోమోస్ అయితే బాగా కుక్ అయిపోయి అలా సిల్వర్ ఫాయిల్లో ప్యాక్ చేసామనుకోండి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. అలాగే టిష్యూస్, సాస్ ప్యాకెట్, మళ్ళీ సాస్ ప్యాకెట్ లేకపోతే తినరండి అసలు. మా హర్షకి అయితే అది పెట్టేసి ఇచ్చేసాను. ఇక్కడ పులుసు అయితే మరుగుతుంది కదా, పప్పులో కొంచెం ఉప్పు వేసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు పులుసులో మరుగుతున్నప్పుడు కొంచెం బెల్లం వేసుకోవాలన్నమాట. బెల్లం వేసుకుంటేనంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, మనకి పులుపుని ఉప్పుని కారాన్ని అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుంటే. నేనైతే బెల్లం వేసుకున్నాను. అలా మరుగుతుంది కదా, మనకి దగ్గర కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు కొత్తిమీర వేసి దించేసుకోవడమే. ఇక్కడైతే నేను మా హస్బెండ్కి లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేస్తాను. ఇంకా యాజ్ యూజువల్ అందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ మా హర్ష స్కూల్ నుంచి వచ్చేసాడు కూడా, నన్ను భయపెడదామని చెప్పి చూస్తున్నాడు. వాడు రావడం నాకు తెలుస్తుంది కూడా, గేట్ సౌండ్ వస్తుంది కదా, అయినా సరే భయపడతాడు ఏటో పిచ్చిలాగా. ఇక్కడైతే స్కూల్ నుంచి వచ్చేసాడు, లంచ్ చేసేసాడు. అండ్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇంకా యాజ్ యూజువల్ రొటీన్ మాట. ఇంకా వాడు గేమ్కి వెళ్ళడం తీసుకురావడం అంతే. ఇక్కడైతే చదువుకుంటున్నాడు, ఏదో వర్క్ ఉందని చెప్పి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.